హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే లేసానండి. ఐ మీన్ లేసి 1 అవర్ అయింది, బట్ కొంచెం మూడ్ ఆఫ్. సో కాఫీ తాగుతూ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సి ఎంతమంది అంటే హ్యాపీగా ఉన్నారు మ్యారేజెస్ చేసుకొని? ఇంకొకటి, అందరినీ వదులుకొని నీ కోసం వచ్చేసిందంటే చేతగాంది కాదు కదా. నువ్వు కొట్టినా తిట్టినా, నువ్వు ఒకరోజు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఏం అడగదు. జస్ట్ కావాల్సింది చిరునవ్వు, ఎలా ఉన్నావు. మేబీ ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని చెప్పుకునే రీతిలో చెప్పుకోవాలి. కానీ ఎలాంటి హర్టింగ్ మాట ఉంటాయంటే, నేను చేసుకోకుండా ఉంటే చాలా బాగుండేది, నా లైఫ్ ఎంత బాగుండేదో, బుద్ధి లేక నిన్ను చేసుకున్నా. అలాంటి మాటలు ఎంత హర్టింగ్గా ఉంటాయి తెలుసా. మేబీ ఆ క్షణంలో తను కూడా రియాక్ట్ అయ్యి ఆపోజిట్గా నిన్ను చేసుకోకపోతే బాగుండేది అన్నా కూడా తర్వాత చాలా ఫీల్ అవుతుందండి. దయచేసి వైఫ్ని కించపరచకండి, ఎప్పుడు కానీ ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక నా ఫ్రెండ్ లైఫ్లో జరుగుతుందనమాట. తను నాతో షేర్ చేసుకునింది. సో అందుకని చెప్తున్నాను అనమాట. సి అందరినీ వద్దనుకొని అసలు నువ్వే నా ప్రపంచం అని ఎవరితో కాంటాక్ట్ లేకుండా నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా మొగుడు, నా పిల్లలు అని పడి చచ్చిపోతావే, అయినా అర్థం చేసుకోరా. ఎందుకంటే ఇలా అంటారు, ఇలా కూడా అనొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఉన్నారు అలాగా, హస్బెండ్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. హస్బెండ్ బాగున్నా బాగాలేకపోయినా, మేబీ తను ఆఫీస్కి వెళ్ళే టైంలో అఫేర్స్ అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఉన్నారు అమ్మాయి లేడీస్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా దయచేసి నిన్నే నమ్ముకొని ఉన్న నీ భార్యని మాత్రం బుద్ధి లేక నిన్ను చేసుకున్నా. అస్సలు చేసుకోకుంటే బాగుండేది. నేను చేసుకున్నప్పటి నుంచి నా లైఫ్ ఇలా అయిపోయింది. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. తను కనీసం కన్న తల్లి కూడా చెప్పుకోదు మొగుడు గురించి. సో ఏదో చెప్పాలనిపించింది తన లైఫ్ చూసి, తన బాధలు చూసి. సో ప్లీజ్ దీని మీద మీరు కామెంట్ చేయండి. ఎంతమంది ఇలా సఫర్ అవుతున్నారు, ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.